అరిసెల కథ చెప్పుకుందాం. ఈ కథ ఒక 70-80 సంవత్సరాల క్రిందట జరిగిందనమాట. అనగనగా ఒక ఊరిలోని విష్ణు అనే ఒక 10 సంవత్సరాల బాబు ఉండేవాడు. విష్ణుకి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ లేరు. తను ఒక్కడే అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్నగారు విష్ణుని చాలా అపురూపంగా పెంచుకున్నారు. తనంటే వాళ్ళకి చాలా ఇష్టం, అల్లారు ముద్దుగా చూసుకుంటారన్నమాట. అలాని విష్ణు ఏమీ ముద్దెక్కువయ్యి అల్లరి పిల్లాడు అయిపోలేదు. విష్ణు చాలా మంచోడు, చక్కగా చదువుకుంటాడు, ఇంకా ఆటలు పాటల్లోని కూడా ముందుంటాడనమాట. ఒకరోజు విష్ణు తన ఫ్రెండ్ రాజు ఇంటికి వెళ్ళాడనమాట. అప్పుడు రాజు వాళ్ళ అమ్మగారు విష్ణుకి బోల్డ్ అని తినుబండారాలు చేసి పెట్టారు తినడానికి. విష్ణుకి మాత్రం ఒక స్వీట్ భలే నచ్చేసింది. ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోతుందన్నమాట. అంత నచ్చేసిన స్వీట్ పేరేంటా అని వాళ్ళ అత్తయ్యని అడిగాడు. అప్పట్లోని మనలాగా ఇప్పుడులాగా ఆంటీ అంకుల్ అని పిలిచేవారు కాదు కదా, అత్తయ్య మావయ్య అని పిలిచేవారు, ఫ్రెండ్స్ తాలూకా అమ్మ నాన్నగారిని. అత్తయ్య, ఈ స్వీట్ చాలా బాగుంది, కొంచెం దీని పేరేంటో చెప్తారా? మా అమ్మగారికి అడిగి నేను ఇంటికి వెళ్ళాక కూడా చేయించుకుంటా అని అడిగాడు. అప్పుడు ఆవిడ, దీన్ని అరిసె అంటారమ్మా, నేతి అరిసెలు అని చెప్పింది. అవునా, అయితే నేను ఎలాగైనా ఈ పేరుని గుర్తుపెట్టుకుంటాను అత్తయ్య, నేను వెళ్ళి మా అమ్మని కూడా చేయమని అడుగుతాను అంటే, సరే బాబు, అయినా నువ్వు తోవలోని తినడానికి నీకు నచ్చాయి కదా, ఈ అరిసెలు కొన్ని కట్టిస్తాను, దారిలో కూడా ఎంచక్కా తినుకుంటూ వెళ్ళు అని చెప్పింది. అలాగే అని సంతోషంగా చాలా ఆటలు ఆడుకున్నాడు. ఆటలన్నీ అయిపోయాక తన ఫ్రెండ్ రాజుకి ఇంకా బాయ్ చెప్పేసే టైం అయింది. అప్పుడు రాజు వాళ్ళ అమ్మగారు అన్నట్టుగానే కొన్ని అరిసెలు కట్టేసి విష్ణుకి ఇచ్చారు. తీసుకొనన్న దారిలో నాకులేస్తే తిను అని. అలాగే అన్నాడు. విష్ణు తన ఇంటికి నడవసాగాడు. నడుస్తూ నడుస్తూ దారిలోని ప్రతి 10 అడుగులకి ఒక్క అరిసె చొప్పున తినేసి మొత్తం తినేశాడనమాట. ఇంటికి వెళ్ళేసరికి తన దగ్గర ఏమీ లేవు. అయితే ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాడు. ఎంత బాగా రాజు వాళ్ళ అమ్మగారు నాన్నగారుతోని మాట్లాడాడో, రాజుతో ఎన్ని ఆటలాడాడో అన్నీ చెప్పాడు. వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఆసక్తిగా వినసాగారు. అప్పుడు చెప్పాడు విష్ణు, అమ్మా, నాకు నువ్వు ఎలాగైనా సరే ఒక స్వీట్ చేసి పెట్టాలి, అది నాకు చాలా నచ్చింది, ఆ మిఠాయి రాజు వాళ్ళ అమ్మగారు చేశారు అని అన్నాడు. అంటే తప్పకుండా బాబు, ఏంటది చెప్పు, ఇట్టే చేసి పడేస్తాను అన్నది. అప్పుడు అన్నాడు, అమ్మా అది ఆ పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదమ్మా అన్నాడు. అదేంట్రా, పేరు మర్చిపోవడం ఏంటి? సరే, ఎలా ఉంటుందో అజ్జనాకి చెప్పు, నేను పట్టేస్తాను అన్నారు. అప్పుడు ఆలోచించి అవిసెలా, ఆ తర్వాత ఏంటి అవిస అంటే అవిసెలేంటి నాన్న, అవిసెలు లాంటి మిఠాయి ఏం లేదే, అలాంటి తీపి పదార్థం ఏం లేదే అన్నారు. అప్పుడు చాలాసేపు ఆలోచించాడు. అలకలు ఇలకలు ఏమిటేంటో పేర్లు చెప్తున్నాడు. చాలే, నువ్వు హాస్యం చేస్తున్నావు నాకు అర్థమైంది, ఇంకా ఆపేసి వెళ్ళి పుస్తక పఠనం చేయి, చదువుకో అన్నారు వాళ్ళ అమ్మగారు. కానీ విష్ణుకి చాలా బాధ అనిపించింది. లేదమ్మా, నేను అబద్ధం చెప్పట్లేదు, ఆట అస్సలు పట్టించట్లేదు, నేను నిజంగా అలాంటి ఒక తీపి పదార్థం తిన్నాను, నాకు చాలా నచ్చాయి, నా కోసం చేసి పెట్టమ్మా ఎలాగైనా అంటే, ఇది మరీ బాగుంది, నువ్వు అదేంటో పేరు చెప్పకుండా చేసి పెట్టు అంటే నేనేం చేయను నాన్న, పోనీలే ఇంట్లో ఉన్న తినుబండారాలు చేసిన బోల్డ్ ఉన్నాయి కదా, వెళ్ళి అవి తిను అంటారు. కానీ విష్ణుకి మాత్రం మనసు వాటి మీదే ఉన్నాయి. వాడికి అరిసెల పేర్లు గుర్తు రావట్లేదు, కానీ అదే తినాలని పదే వాడికి ఆ ఆకారమే అరిసెల ఆకారమే కనిపిస్తుంది. వీళ్ళ అమ్మగారికి ఏమో వీడు చెప్తుంది అర్థం కావట్లేదు. లేదమ్మా, నాకు అవే కావాలమ్మా అని మారం చేస్తాడు. వాళ్ళ అమ్మగారు నవ్వేసి ఊరుకున్నారు. అయినా వదలడే,
సాయంకాలం మొత్తం వాళ్ళ అమ్మగారు బుర్ర తింటూనే ఉన్నాడు, నాకు చేసి పెట్టు అని. ఇంకా వాళ్ళ అమ్మగారికి విసుగొచ్చి ఎప్పుడూ లేంది కోపంగా అరిచారు. పిచ్చి వేషాలు వేసావంటే 4 దెబ్బలు పడతాయి, నోరు మూసుకొని చదువుకో. నేను చేయగలిగింది ఏదైనా పదార్థం అడుగు, వెంటనే చేసి పెడతాను. పిచ్చి పిచ్చి మాటలు, హాస్యాలు ఏంటిది కొత్తగా నేర్చావు, వెళ్ళి చదువుకో అని అన్నారు. అంతే, బోల్డ్ అంత ఏడుపు ముంచుకొచ్చేసింది విష్ణుకి. ఎప్పుడు ఇంట్లో ఎవరు ఏమీ అనరు, అందరూ మెచ్చుకునేవారే. స్కూల్లోని టీచర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, వాళ్ళ అమ్మ నాన్నగారైనా ఎవ్వరూ విష్ణుమైన ఎప్పుడూ గొంతు చేసుకోలేదు, ఎప్పుడూ కోపడలేదు. ఇలాగ వెంటనే వాళ్ళ అమ్మగారు అరిచేసరికి వాడికి బోల్డ్ అంత ఏడుపు వచ్చి కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు కొంతసేపు ఊరుకొని ఇంకా తర్వాత ఆమెకి ఇంకా జాలేసింది. అది కాదురా తల్లి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? నువ్వు నాకు చేయగలిగింది అడిగితే నేను చేసి పెడతాను, నువ్వేమిటేమిటో పిచ్చి పేర్లు చెప్తున్నావు. అలికెలు అంటావు, ఆకులు అంటావు, అలములు అంటావు, అవిసెలు అంటావు. ఇవేవి అసలు తినే పదార్థాలు కానప్పుడు నేను నీకు ఎలా చేసి పెట్టేది నాన్న? అవేమిటో కూడా నాకు తెలియనప్పుడు. పోనీ ఎలా ఉందో నువ్వు నాకు చెప్పగలిగితే కదా నేను చేస్తాను. బాగుందమ్మా, నోట్లో వేస్తే తీయగా ఉందమ్మా అంటే ఎక్కడ కుదురుతుంది చెప్పు? నాకు అదేమిటో చెప్తేనే కదా నేను నీకు చేసి పెడతాను అంటే వాడేమొచ్చి పోనీలే అమ్మా, నాదే తప్పైంది, నన్ను క్షమించు, వదిలే అంటాడు. కానీ ఆ ఏడుపు మొహం మార్చట్లేదు. ఆ రోజు రాత్రి కూడా అలాగే ఏడుపు మొహం వేసుకొని చదువుకుంటున్నాడు. వాళ్ళ నాన్న వచ్చినా పలకరించలేదు, వాళ్ళ అమ్మతోనైతే సరాసరి మాట్లాడట్లేదు. అలా దిగ్గులుగా కూర్చున్నాడు. వాళ్ళ అమ్మకి చాలా కష్టం అనిపించింది. అప్పటికి ఆ రోజు రాత్రి భోజనంలో అన్నీ విష్ణుకి ఇష్టమైన వంటలే చేసి పెట్టారు. అయినా సరిగ్గా భోజనం కూడా చేయలేదు. చాలా కష్టం అనిపించింది. ఇంకా రాత్రి కూడా పడుకునే ముందు ఎప్పుడు దేవుణ్ణి తలుచుకునే విష్ణు వెళ్ళి దిగాలుగా కూర్చున్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ మనసుకి చాలా కష్టం అనిపించింది. వెళ్ళి, ఏంటి నాన్న విష్ణు, నీ మొహం చూడు, మాడిపోయిన అరసలాగా ఉంది అని అంటారు. వెంటనే విష్ణు ఒక్క గంతి అమ్మా అదే నువ్వు చెప్పిందే నాకు కావాలి అంటే, ఏంట్రా నేనేమన్నాను అంటే, ఇప్పుడు నువ్వు నన్నేమన్నావు అంటే, మొహం మాడిపోయిన అరిసెలా ఉంది అన్నాను అంటే, అమ్మ నాకు కావాల్సింది అరిసెనమ్మా, నేను దాని గురించేనమ్మా నిన్ను అడిగింది అంటే, అయ్యో ఇంతేనా, నీకు అరిసెలు కావాలా తల్లి, నన్ను అడుగుంటే ఎప్పుడో చేసి పెట్టేదాన్ని కదా అన్నారు. వెంటనే విష్ణు ఒక గంతి భలే 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 నాకు చేసి పెట్టాలమ్మా అని అంటాడు. వెంటనే వాళ్ళ అమ్మగారు అంటారు, అలాగే బాబు, అరిసె అప్పటికప్పుడు చేసేది కాదు, ముందు నేను బియ్యం నానబెట్టాలి, నానబెట్టి వీలైనంత తొందరగా నేను నీకు మంచి అరిసెలు చేసి పెడతాను అంటారు. వెంటనే ఆ మాట వినగానే విష్ణుకి బోల్డ్ అంత సంతోషం వచ్చి, అమ్మ ఇందాక కోపంలో సరిగ్గా భోజనం చేయలేదు, పెట్టు మళ్ళీ కడుపు నిండా తింటానంటాడు. వాళ్ళ అమ్మగారు పక్కన నవ్వి, నువ్వేం తినక్కర్లేదు నేనే తినిపిస్తా అని చెప్పి చక్కగా అమ్మ చేతి గోరు ముద్దలు తినిపిస్తారు. హాయిగా పడుకుంటాడు. ఇంకా వెంటనే వాళ్ళ అమ్మగారు అరిసెలు చేసే పనిలో పడి ఉంటారు. చక్కగా పెద్ద గంపెడని అరిసెలు చేసి పెడతారు. అవి చక్కగా తినుకుంటూ ఆనందంగా కిలకిలామని నవ్వుతూ ఉంటాడు విష్ణు. అది బాగుందా మరి అరిసెలు కదా? ఓకే, బాయ్.